శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు పుట్టిన నెలను బట్టి ఎలాంటి పరిహారాలు పాటిస్తే జీవితం మొత్తం అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చైత్రమాసంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు కానీ ప్రతి ఆదివారం కానీ పరమశివుణ్ణి జిల్లేడు పూలతో పూజించాలి. అప్పుడు చైత్రమాసంలో పుట్టిన స్త్రీ పురుషులకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. చైత్రమాసంలో పుట్టిన వాళ్ళకి గులాబీ రంగు బాగా కలిసి వస్తుంది. తూర్పు దిక్కు కలిసి వస్తుంది. తూర్పు దిక్కు వైపు ప్రయాణాలు చేస్తే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే వైశాఖ మాసంలో పుట్టిన స్త్రీ పురుషులు తొందరగా అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలంటే మీ ఇష్టదైవానికి పాలతో చేసినటువంటి తీపి పదార్థాలు నైవేద్యం పెట్టి వాటిని అందరికీ పంచిపెట్టాలి. అలాగే గురువులకి పండ్లు వస్త్రాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటూ ఉండాలి. నీలం రంగు వస్త్రాలు వైశాఖ మాసంలో పుట్టిన వాళ్ళకి బాగా కలిసి వస్తాయి. దక్షిణ దిక్కు అనుకూలం. దక్షిణం వైపు ప్రయాణం చేస్తే అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అదేవిధంగా జ్యేష్ఠ మాసంలో పుట్టిన వాళ్ళు లక్ష్మీనారాయణలను ఎక్కువగా పూజిస్తే అదృష్టం కలిసి వస్తుంది. జ్యేష్ఠ మాసంలో పుట్టిన వాళ్ళు ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసినా విన్నా చాలా తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. వేప చెట్టుని రావి చెట్టుని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి. దేవాలయంలో వీలైనప్పుడల్లా జ్యేష్ఠమాసంలో పుట్టిన వాళ్ళు అరటిపళ్ళు పంచిపెడుతూ ఉంటే అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అదేవిధంగా ఆషాఢ మాసంలో పుట్టిన వాళ్ళు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజ చేయాలి. నిద్ర లేవగానే గోమాతకు నమస్కారం చేసుకుంటూ ఉండాలి. భూమాతకు నమస్కారం చేసుకుంటూ ఉండాలి. ఉదయం నిద్ర లేవగానే గోవుకి కానీ భూమికి కానీ నమస్కారం చేసుకుంటుంటే ఆషాఢ మాసంలో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే వీలైనప్పుడల్లా ఆషాఢ మాసంలో పుట్టిన స్త్రీ పురుషులు కందిపప్పు కానీ రాగి వస్తువులు కానీ ఎవరికైనా దానం ఇస్తూ ఉండాలి. ఆషాఢ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎరుపు రంగు తొందరగా అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. అలాగే శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు వీలైనప్పుడల్లా అలసందలతో గారెలు తయారు చేసి ఆ గారెలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు వీలైనప్పుడల్లా అలసందలతో గారెలు చేసి ఆ గారెలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు అమావాస్య రోజు స్వయం పాకంతో పాటుగా సుగంధ ద్రవ్యాలు కూడా ఉంచి ఎవరికైనా దానం ఇస్తూ ఉంటే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే నీలం రంగు వస్త్రాలు ఎక్కువగా ధరించాలి. గ్రామ దేవతల ఆలయ దర్శనం శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళకు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే భాద్రపద మాసంలో పుట్టిన వాళ్ళు తొందరగా అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే దత్తాత్రేయుడిని ఎక్కువగా పూజించాలి. పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. పసుపు రంగు అరటి పండ్లు ఇష్టదైవానికి నైవేద్యంగా సమర్పించడం లేదా దత్తాత్రేయుడికి నైవేద్యంగా సమర్పించడం చేసి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. విష్ణు సంబంధమైనటువంటి ఆలయంలో అంటే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో శనగలు నైవేద్యంగా పెట్టి వాటిని అందరికీ పంచిపెట్టాలి. ఇవి చేస్తే భాద్రపద మాసంలో పుట్టిన స్త్రీ పురుషులకు తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఆశ్వీజ మాసంలో పుట్టిన వాళ్ళు తొందరగా జీవితంలో పైకి ఎదగాలంటే కొండపైన ఉన్నటువంటి దేవాలయాలు దర్శించుకోవాలి. పేద విద్యార్థులకు వీలైనప్పుడల్లా పుస్తక దానం చేయాలి. ముదురు నీలం రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ఎక్కువగా ధరించాలి. దుర్గా మల్లేశ్వర్లను పూజించాలి. గోదానం చేస్తే కూడా వీలైనప్పుడు ఆశ్వీజ మాసంలో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే కార్తీక మాసంలో పుట్టిన స్త్రీ పురుషులకి అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలిసి రావాలంటే వాళ్ళ ఇంటి సింహద్వారానికి జిల్లేడు వేరు కట్టాలి. ప్రతి నెలలో వచ్చేటటువంటి చవితి తిథి రోజు పుట్టలో పాలు పోయాలి. గ్రామ దేవతల్ని ఆదివారం కానీ అమావాస్య కానీ పూజించి గ్రామదేవతల ఆలయానికి వీలైనప్పుడు ఆదివారం రోజు కానీ అమావాస్య రోజు కానీ సాంబ్రాణి, బెల్లము, యాలకులు, మిరియాలు వీటిని దానంగా ఇస్తూ ఉండాలి. ఇలా చేస్తే కార్తీక మాసంలో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే మార్గశిర మాసంలో పుట్టిన వాళ్ళకి తొందరగా ధనయోగం కలగాలంటే దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి. దుర్గాదేవికి పులుపు పదార్థాలు నైవేద్యం పెట్టి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. తేనె రంగు, బంగారపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ఎక్కువగా ధరిస్తూ ఉండాలి. మంగళవారం పూట నాగ విగ్రహాలకు పాలతో అభిషేకం చేస్తూ ఉండాలి. నల్ల మినుములతో చేసినటువంటి గారెలు కాలభైరవుడికి వీలైనప్పుడు శనివారం పూట నైవేద్యం పెట్టాలి. ఇలా చేస్తే మార్గశిర మాసంలో పుట్టిన స్త్రీ పురుషులకు తొందరగా జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది. అలాగే పుష్యమాసంలో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి రావాలంటే వీలైనప్పుడల్లా శివాభిషేకం చేయించుకోండి. గొడుగు, పాదరక్షలు ఎవరికైనా దానం ఇవ్వండి. గంగాజలం నింపిన కలశం దానం ఇచ్చినా కూడా తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే నలుపు రంగు, నీలం రంగు ఎక్కువ ధరిస్తే పుష్యమాసంలో పుట్టిన వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది.
ఇక మాఘమాసంలో పుట్టిన వాళ్ళు తొందరగా జీవితంలో పైకి రావాలంటే పుట్ట పూజ ఎక్కువగా చేయాలి, పుట్టలను ఎక్కువ పూజించాలి. శివ పరివారం ఉన్నటువంటి చిత్రపటాన్ని గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. మర్రి చెట్టు నాటటము, అలాగే వీలైనప్పుడల్లా మర్రి ఆకులతో కుట్టిన విస్తరిలో ఆహారం స్వీకరించడం ద్వారా మాఘమాసంలో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. గణపతిని ఎక్కువ పూజిస్తే జీవితంలో మంచి పురోభివృద్ధి కలుగుతుంది. ఇక చివరగా ఫాల్గుణ మాసంలో పుట్టిన స్త్రీ పురుషులు గోధుమ రంగు వస్త్రాలు ఎక్కువగా ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది. అలాగే జన్మ నక్షత్రం ఉన్న రోజు అన్నదానం చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి. గణపతిని ఆంజనేయుడిని ఎక్కువగా పూజిస్తే ఫాల్గుణ మాసంలో పుట్టిన వాళ్ళకి అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. ఇలా తెలుగు నెలలలో చైత్రమాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు మీరు ఏ నెలలో పుట్టారో ఆ నెలను బట్టి స్త్రీ పురుషులు పరిహారాలు పాటించుకున్నట్లయితే జీవితంలో తొందరగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఆచరిస్తే సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? జ్యోతిష శాస్త్రపరంగా ఆసక్తికరమైనటువంటి విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? జీవితంలో ఎదురయ్యే అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? ఎప్పటికప్పుడు మీ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఆచరిస్తే సంపూర్ణంగా దేవతా అనుగ్రహం పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.